హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఆడబోతున్నాం మైండ్ క్రాఫ్ట్. సో మన వరల్డ్కి అయితే పేరు అయితే పెడదాం అనమాట. మన ఛానల్ జీ వరల్డ్, మన ఛానల్ జీ క్రాఫ్ట్ కాబట్టి జీ వరల్డ్ అని అయితే పెడదాం అనమాట. ఓకే, క్రియేట్ న్యూ వరల్డ్. A few moments later. ఎస్, వరల్డ్ అయితే ఫైనల్లీ లోడ్ అయితే అయిపోయింది అనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే లాగ్ అవుతుంది కొంచెం, వదిలేద్దాం 1 సెకండ్ అలా. ఇప్పుడు బాగైందని అనుకుంటున్నాను. ఓకే, మొత్తానికైతే పర్లేదు, ఇందాక మీద బెటర్, కానీ ఇంకా లాగ్ అవుతుంది, ఎందుకో చెప్పలేకపోతున్నా. సో ఏంటి గాయ్స్, సో ఎస్, సో మనమైతే ఫస్ట్ అయితే వెళ్ళి కొంత వుడ్ అయితే కలెక్ట్ చేసుకొని అయితే వద్దామన్నమాట. అక్కడ పైన కనపడుతుందా మీకు, అక్కడికైతే వెళ్ళి వుడ్ అయితే కలెక్ట్ చేసుకొని అయితే వద్దాం. సో వెళ్ళరారి. ఎస్, ఏకరంగా లాగ్ అవుతుంది గాయస్. ఓకే, మనమైతే ఎక్కుతున్నాం. ఓకే, మనోడైతే వెళ్తున్నాడు ట్రీస్ దగ్గరికి. మనమైతే ట్రీస్ అయితే కలెక్ట్ చేసి ప్లాంక్స్ చేసుకొని క్రాఫ్టింగ్ టేబుల్ చేసుకొని మొత్తం, అంటే వుడెన్ పికాక్స్, వుడెన్ స్వాడ్, వుడెన్ యాక్స్ అలాంటివి అయితే చేసుకోవాలి. కాకపోతే ఇప్పుడు వుడెన్ పికాక్స్ అయితే ఒకటి సరిపోతుంది. స్టోన్కి వెళ్ళిన తర్వాత అన్నిటికీ అప్గ్రేడ్ అయితే అవ్వచ్చు అనమాట. సో ఫస్ట్ అయితే మనం వుడ్ అయితే కొడదాం. ఈ ట్రీ అంతా అయితే పగలైతే కుట్టేద్దాం. ఓకే, వుడ్ని కొడుతున్నాం. ఎస్, మన దగ్గరికి అయితే ఇప్పుడు 3 అయితే వచ్చినాయి అనమాట. ఈ ట్రీ ఎంత వదిలితే అంత తీసుకుందాం. ఓకే, 5 అనుకుంటా. ఎస్, 5 అయితే వచ్చినాయి. దీంతో ఇన్వెంటరీ, ఏది ఇన్వెంటరీ, ఎస్ వచ్చేసింది అనమాట ఇన్వెంటరీ. మనమైతే ప్లాంక్స్ అయితే చేసుకుందాం. ఓకే, ప్లాంక్స్, క్రాఫ్టింగ్ టేబుల్ ఒకటి చేసుకుందాం. ఎస్, క్రాఫ్టింగ్ టేబుల్ కూడా అయితే మనకైతే వచ్చింది అనమాట. కొంచెం స్టిక్స్ అయితే చేసుకుందాం. ఎస్, స్టిక్స్ కూడా వచ్చేసినాయి. అండ్ నెక్స్ట్ ఓకే, ఇప్పుడైతే వుడెన్ పికాక్స్ అయితే చేసుకుందాం. ఎస్, వుడెన్ పికాక్స్, ఎస్ ఒక వుడెన్ పికాక్స్ కూడా అయితే వచ్చేసింది అనమాట. ఈ క్రాఫ్టింగ్ టేబుల్ని అయితే బ్రేక్ చేద్దాం. ఈ బ్రేక్ అయితే అయిపోయిందనమాట మన క్రాఫ్టింగ్ టేబుల్. ఓకే, ఇప్పుడైతే వెళ్దాం. మనమైతే వెళ్ళి కొంచెం కాబుల్ స్టోన్ అయితే కలెక్ట్ చేసుకొని స్టోన్ టూల్స్కి అయితే అప్గ్రేడ్ అయితే అవుదాం గాయస్. ఓకే, ఇక్కడైతే స్టోన్ ఉంది కదా, స్టోన్ అయితే కలెక్ట్ చేద్దాం. ఎస్, 2 స్టోన్ అయితే వచ్చింది. మనకి 6 అయితే సరిపోతుంది, ఒక పికాక్స్కి ఒక యాక్స్కి. ఓకే, 5 వచ్చింది, ఇంకొకటి ఉంటే చాలు. ఎస్, 6 అయితే వచ్చేసినాయి. ఇక్కడ కూడా ఒకటి ఉంది, పిక్ అయితే చేసుకుందాం. ఓకే, పైకి వెళ్ళి ఇప్పుడు మనమైతే ఒక పికాక్స్ అండ్ ఒక యాక్స్ అయితే చేసుకుందాం. అండ్ నైట్ అయ్యేలోపు ఒక బెడ్ కూడా చేసుకోవాలి అండ్ ఒక హౌస్ కూడా కట్టుకోవాలి. అప్పుడే మనమైతే మైండ్ క్రాఫ్ట్లో బతకగలుగుతాం, లేదంటే జాంబీస్ అయితే మనల్ని చంపేస్తాయి. ఓకే, ఈ షీప్ని అయితే కొడదాం. ఎస్, 1 2, ఎస్ మనకైతే 2 అయితే వచ్చిందనమాట. ఇంకొక షీప్ని కొట్టాలి, అదిగోండి అక్కడ ఉంది. వెళ్ళి ఈ ఒక్క షీప్ని కూడా కొట్టేస్తే ఇంకా మనకైతే అయిపోయింది అనమాట. వేసావు, ఆగవే ఆగు ఇక్కడే. ఎస్, మనకైతే 3 అయితే వచ్చిందనమాట. ఇప్పుడైతే మనం వెళ్ళి ఒక బెడ్ని అయితే చేసుకుందాం. కింద రోలో 3 ప్లాంక్స్ అండ్ కింద రోలో 3 ప్లాంక్స్ అండ్ పైన రోలో 3 వూల్ అయితే పెడదాం. ఎస్, మనకైతే వైట్ బెడ్ అయితే వచ్చింది. ఈ క్రాఫ్టింగ్ టేబుల్ని అయితే బ్రేక్ చేద్దాం. ఓకే, ఇప్పుడైతే ఇక్కడ మనకి ఎందుకు ఏం పని లేదు, ఏం లేదు గైస్, వెళ్ళిపోదాం రివర్స్లో. ఓకే, ఇప్పుడైతే మనం ఎక్కడికి వెళ్దాం. ఓకే, ఇప్పుడు మనకి కొంచెం కాబుల్ స్టోన్ కూడా కావాలి, ఎందుకంటే ఫర్నైన్స్ కూడా చేసుకోవాలి. సరే, తర్వాత చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనం పైకి అయితే వెళ్దాం. అక్కడ చూసుకున్నట్టయితే వైట్ కలర్లో ఏదో ఉంది, ఇది స్నో అనుకుంటా. ఎస్, స్నో అయితే ఇది అంతా స్నో. ఓకే, అటైతే వెళ్దాం. అటువైపుకి కొంచెం వెళ్దాం. మనం ఫుడ్ కూడా తినాలి కాబట్టి కొంచెం ఈ పిగ్ని అయితే చంపేద్దాం. ఏ పిగ్, ఆగవే ఆగవే ఆగ. ఎస్, పిగ్ అయితే చచ్చిందా, ఇంకా సావలేదు. ఎస్, దీన్ని చంపేద్దాం. ఎస్, చచ్చిపోయింది. వాళ్ళ ఫ్రెండ్ని కూడా లేపేద్దాం. ఎస్, వాళ్ళ ఫ్రెండ్స్ రెస్ట్ ఇన్ పీస్ ఇద్దరు. ఓకే, మనం అయితే వెళ్ళిపోదాం. ఈ స్నో వచ్చిద్దా, రావట్లేదు.
ఓకే, మనమైతే ఇంకొంచెం కాబుల్ స్టోన్ అయితే కలెక్ట్ చేద్దామా, వేరే చోటు చేద్దాం. ఓకే, కొంచెం పైకి అయితే వెళ్దాం. పదరా బుల్లడా. ఓకే, మనమైతే ఇక్కడ దాకా అయితే వచ్చేసామన్నమాట. ఇంకొంచెం పైకి వెళ్దాం. పైకి వెళ్ళి మొత్తం వ్యూ మొత్తం చూద్దాం. ఇది మొత్తం చెట్లతో స్నోతో ఉంది. ఏదైనా ప్లెయిన్ ఏరియా అయితే ఉంటే అక్కడైతే బేస్ కట్టుకోవడానికి బాగుండిద్ది. ఎస్, ఓకే. ఎటు వెళ్తున్నాను నాకు కూడా తెలియదు గైస్. ఎటు పడితే అటు వెళ్ళిపోతున్నా. ఓకే, మనోడైతే ఎక్కుతున్నాడు చాలా స్లోగా. అండ్ గేమ్ వచ్చేసి మామూలుగా అయితే ల్యాగ్ అయితే అవ్వట్లేదన్నమాట. సూపర్. ఓకే, చెట్ల మీద నుంచి పార్కౌర్ చేసుకుంటూ వెళ్ళిపోదాం ఎక్కడికి. ఓకే, ఇక్కడ కొంచెం పర్లేదు, బాగానే ఉంది. ఓకే, మనం ఫర్నిచర్స్ కూడా చేసుకోవాలి గాయస్. దానికోసం కాబుల్ స్టోన్ కూడా తెచ్చుకోవాలి. ఎక్కడైనా ఉంటే వెళ్ళి తెచ్చుకుందాం. ఓకే, కిందకి దిగుతున్నాం. కాబుల్ స్టోన్ ఎక్కడుంది గాయస్? అక్కడైతే స్టోన్ ఉంది మనకు ఎదురుగా. ఎదురుగా అటు వెళ్దాం. ఇక్కడ కూడా ఉంది పక్కన. ఎస్, ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ చాలా ఉంది, కొంచెమే ఉంది అనుకున్నా. మనమైతే కిందకైతే దిగుదాం అనమాట అదే కాబుల్ స్టోన్ కోసం. ఓకే, ఒక 8 అయితే సరిపోతుంది కాబుల్ స్టోన్కి. ఎన్ని 10 వచ్చినాయా? పర్లేదు గాయస్. ఓకే, క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టి ఇలా చుట్టూ పెట్టి మధ్యలో ఒకటి వదిలేయాలి. ఎస్, మొత్తానికి ఫర్నిచర్ అయితే వచ్చేసింది. ఇంకా క్రాఫ్టింగ్ టేబుల్ని అయితే బ్రేక్ చేసేద్దాము. ఓకే, మనకైతే ఇప్పుడు కోల్ అయితే కావాలి ఇప్పుడు, ఎందుకంటే మనం ఫుడ్ స్మెల్ చేసుకొని తినాలి కదా, అందుకని కోల్ అయితే కావాలి. ఇప్పుడు దాకా మనకు కోల్ అసలు కనపడలేదు. ఓకే, మనం ఇక్కడి నుంచి దూకేసి వాటర్లో పడి వదిలేండి. కోల్ దొరికింది గాయస్. ఎస్, అక్కడైతే కోల్ అయితే ఉందన్నమాట. కొంచెం ఫుడ్ అయితే తిందాం, ఎందుకంటే మనం పడిపోయాం కదా, అందుకని. ఓకే, కొంచెం కిందకి దిగుదాం. అక్కడ కోల్ ఉంది, కింద కూడా కోల్ ఉండొచ్చు. ఎస్, ఇక్కడ మనం అయితే వచ్చేసాం. ఓకే, ఇక్కడ కూడా కోల్ ఉంది, కానీ ఒకటే ఉంది. ఏం చేద్దాం. ఇంకా ఎక్కువ ఉంది. చాలానే దొరుకుతుంది కోల్ ఇక్కడ. వావ్, చాలా ఎక్కువ ఉంది. ఇదంతా మైన్ అయితే చేసేద్దాం. ఓకే, మొత్తానికి చేస్తున్నాం గాయస్. ఓకే, ఇంకొన్నే ఉన్నట్టున్నాయి, ఎక్కువ లేవు. ఎస్, సో ఇంకా ఉన్నాయా. సో ఫస్ట్ అయితే కొన్ని టార్చులు కూడా చేసుకుందాం గైస్. మరి చీకటిగా అయితే ఉంది, సో కొంచెం టార్చులు కూడా చేసుకుందాం. ఒక 2 టైమ్స్ 4 వస్తున్నాయి ఒక్కోదానికి, అయితే 8 వస్తాయి అన్నమాట మొత్తం. మన హ్యాండ్లో పెట్టేసుకుందాం. ఇక్కడ ఒక టార్చ్ రెండు ప్లేస్ అయినాయి. ఓకే, ఇంకా లేవు, అయిపోయినాయి. మనం అయితే వెళ్ళిపోదాం బ్యాక్కి. ఓకే, వెళ్ళిపోదాం. షిట్. సో మనమైతే ఇక్కడ దాకా అయితే వచ్చామన్నమాట. నైట్ అవుతున్నట్టుంది, కాబట్టి కొంచెం లోపలికి తవ్వి మనం ఈరోజు నైట్ ఇక్కడే రెస్ట్ తీసుకుందాం ఈ కింద. ఓకే, ఇక్కడ ఎందుకు తవ్వాను నేను? ఓకే, సరిపోతుంది అనుకుంటా ఇంత. నాకైతే స్కెల్టన్ సౌండ్స్ ఏవో వస్తున్నాయి. ఓకే, మనమైతే అర్జెంటుగా స్లీప్ అయితే వేద్దాం. ఓకే, బెడ్ ఏది? ఎస్, ప్లేస్ చేయరా కొంచెం. ఇంకా నైట్ అవ్వలేదా? ఓకే, వెళ్ళి ఒకసారి చూద్దాం. నైట్ అవ్వలేదు, ఇంకా నైట్ అయ్యింది కదా గాయస్, మనకు కనపడుతుంది కదా, అవుతుంది. ఇప్పుడు వెళ్ళి ఇంకోసారి ట్రై చేద్దాం. ఎస్, ఫస్ట్ రోజు అయితే గడిచిపోయింది గాయస్ వితౌట్ ఎనీ డ్యామేజ్ ఫ్రమ్ జాంబీస్. మనకి ఏ డ్యామేజ్ లేకుండా హాయిగా అయిపోయింది. ఎస్ గాయస్, ఫైనల్లీ నాన్న తిప్పల పడుతూ పైకి అయితే వచ్చేసాను అనమాట. సో మనమైతే రీచ్ అయితే అయిపోయాం పైకి. చాలా కష్టపడ్డాను గైస్, ఎందుకంటే అమ్మో చాలాసార్లు కింద పడ్డాను, మళ్ళీ లేచాను. మీరు నా హంగర్ చూసినట్లయితే తెలుసుకోవచ్చు, అసలు హంగర్ కూడా లేదనమాట. 2 పాయింట్స్ అయితే తగ్గిపోయింది. సో మన ఫర్నైన్స్ బెడ్ అన్నీ ఇక్కడ ప్లేస్ చేద్దాం. ఇది కొంచెం ఓపెన్ ప్లేస్ లాగా ఉంది. నాకు క్రాఫ్టింగ్ టేబుల్ అక్కడ మర్చిపోయినట్టున్నా. సో మనమైతే ఇంకొక క్రాఫ్టింగ్ టేబుల్ అయితే చేసుకున్నాం. ఎస్, క్రాఫ్టింగ్ టేబుల్ తీసుకున్నాం.
ఎందుకు ఓపెన్ చేశాను నేను? ఓకే, సో ఈ వీడియోకి అయితే ఇంతే గాయస్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.